అనగనగా ఒక ఊరిలో రవి అనే ఉపాధ్యాయుడు ఉండేవాడు. అతను కేవలం పాఠాలను బోధించే ఉపాధ్యాయుడు కాదు, విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దే గురువు. అతను చెప్పే పాఠాలు అక్షరాలకే పరిమితం కాకుండా జీవితపు విలువలను కూడా నేర్పించేవి. రవి మాస్టారు పాఠశాలలో చాలా అణకువగా, ప్రేమగా ఉండేవాడు. ఏ విద్యార్థికైనా ఏదైనా సందేహం ఉంటే అతను ఓపికగా వారికి అర్థమయ్యేంత వరకు చెప్పేవాడు. అతని తరగతి గదిలో చదువు ఒక భారం కాదు, ఒక ఆటలా ఉండేది. అతను కథలు, పాటలు, నాటకాల ద్వారా పాఠాలను బోధించేవాడు. ఒకసారి సురేష్ అనే విద్యార్థి పరీక్షలలో చాలా తక్కువ మార్కులు తెచ్చుకున్నాడు. సురేష్ చాలా నిరాశపడి చదువు మానేద్దామని అనుకున్నాడు. విషయం తెలుసుకున్న రవి మాస్టారు సురేష్ను తన దగ్గరకు పిలిచి, నువ్వు పరీక్షలలో తక్కువ మార్కులు తెచ్చుకున్నంత మాత్రాన నీ భవిష్యత్తు ఆగిపోదు. ముఖ్యమైనది నువ్వు ఎంత నేర్చుకున్నావు, నీ ప్రయత్నం ఎంత ఉన్నది అనేది. నువ్వు నిజంగా కష్టపడితే నీకు విజయం తప్పకుండా వస్తుంది అని ప్రోత్సహించాడు. రవి మాస్టారి మాటలు సురేష్కు కొత్త శక్తిని ఇచ్చాయి. అతను తన బలహీనతలను తెలుసుకుని వాటిని సరిదిద్దుకోవడానికి రవి మాస్టారి సహాయంతో తీవ్రంగా కృషి చేశాడు. రవి మాస్టారు సురేష్కు ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించి అతని సందేహాలను నివృత్తి చేశారు. సురేష్ కష్టపడి చదవడం వల్ల తర్వాతి పరీక్షలలో మంచి మార్కులు సాధించాడు. అది చూసిన రవి మాస్టారు చాలా సంతోషపడ్డారు. అతను సురేష్ను అందరి ముందు అభినందించి, చూశారా, కష్టానికి ఫలితం ఎప్పుడూ ఉంటుంది. ఒక్కసారి పడితే పడిపోయినట్లు కాదు, లేచి నిలబడితేనే విజయం అని చెప్పారు. రవి మాస్టారి ప్రేరణతో సురేష్ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. అతను ఒక పెద్ద శాస్త్రవేత్త అయ్యాడు. కాని అతను ఎప్పుడూ రవి మాస్టారిని మర్చిపోలేదు. అతను తన విజయంలో రవి మాస్టారికి ప్రధాన పాత్ర ఉందని చెప్పేవాడు.